బేసిక్గా బైగమి అంటూ ఉంటారు. బైగమి అంటే ఏంటి మేడం? బైగమి అంటే ఏంటంటే ఫస్ట్ వైఫ్ బతికి ఉండగానే సెకండ్ పెళ్లి చేసుకోవడం, అంటే రెండో పెళ్లి చేసుకోవడం. జనరల్ ఏంటంటే ఇప్పుడు మతాల బట్టి కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ హిందూ అయి ఉంటారు, లేకపోతే క్రిస్టియన్ అయినా, పార్సీ అలాంటివి అయితే, అంటే ముస్లిం తప్ప ఏ రిలీజియన్ అయినా సరే, ఏ మతం అయినా సరే, సెకండ్ మ్యారేజ్ అనేది బైగమి అవుతుంది. అది ఇల్లీగల్. అది అంటే సెకండ్ పెళ్ళి అసలు వాయిడ్ అయిపోతుంది. అది లీగల్లీ పనికొచ్చేది కాదు, అది ఇల్లీగల్. బట్ ముస్లిమ్స్ వరకు వస్తే ఏంటంటే ముస్లిమ్స్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 4 వైఫ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ముస్లిం లా కవర్ అవుతుంది. వాళ్ళ ముస్లిం లా ప్రకారం ఏంటంటే 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు, 5th మ్యారేజ్ చేసుకోరాదు. ఇది ముస్లిం లా. బట్ ఎక్సెప్ట్ ముస్లిం లా మిగతా అన్ని మతంకి సంబంధించిన లాలు ఏం చెప్తారంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇవన్నీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ, లేదా క్రిస్టియన్ యాక్ట్ కానీ, ఇలాంటివన్నిటికి కూడా ఏం చెప్తారంటే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత 2 పెళ్లి చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ 2 పెళ్లి చేసుకుంటే మాత్రం అది వాయిడ్ మ్యారేజ్ అవుతుంది. అంటే లీగల్లీ ఎలాంటి వాల్యూ దానికి ఉండదు అనమాట. అది బైగమి అంటే. ఓకే, ఈ భారతీయ శిక్షా స్మృతి ఏదైతే ఉందో ఐపీసీలో బైగమికి సంబంధించి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి మేడం? ముందు ఏంటంటే సెక్షన్ 494 ఉండేది బైగమి కోసము. సో ఏం చేశారంటే ఈ 494 ఏదైతే ఉందో బైగమీలో ఎవరైనా సరే రెండో పెళ్లి చేసుకుంటే అది క్రిమినల్ అఫెన్స్ అయ్యేది. క్రిమినల్ అఫెన్స్ అంటే ఏంటంటే ఒకవేళ హస్బెండ్ భార్య బ్రతికే ఉన్నప్పుడు వెళ్ళి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఫస్ట్ వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద, అంటే రెండో పెళ్లి చేసుకున్న హస్బెండ్ మీద క్రిమినల్ కేసు పెట్టొస్తుండే. సో ఐపీసీ 494 కింద ఏంటంటే 7 ఏళ్ళు 7 years శిక్ష పడేది, ఎందుకంటే మోసం. బట్ ఏమైందంటే ఒక 2-3 years బ్యాక్ ఏంటంటే 494ని రద్దు చేశారు. సెక్షన్ 494 ఆఫ్ ఐపీసీని తీసేశారు. తీసేసి ఏం చేశారంటే బైగమి ఇంకా క్రిమినల్ అఫెన్స్ కాదు, ఏం చేయొచ్చు అంటే ఓన్లీ బైగమి అనేది జస్ట్ ఫర్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అంటే ఒకవేళ కనుక రెండో పెళ్లి చేసుకుంటే దానికి ఏంటంటే ఎలాంటి క్రిమినల్ కేసు కాదు, కానీ ఒక డివోర్స్ తీసుకోవడానికి మాత్రం ఒక గ్రౌండ్ అవుతుంది మాత్రం. సో ఏం క్రిమినల్ అఫెన్స్ కాదని చెప్పేసి. బట్ స్టిల్ ఎవరైనా సరే అట్లా చేసుకుంటే మీరు చీటింగ్ కేసులు అలాంటివి చేసుకోవచ్చు, 498 వేయొచ్చు, లేకపోతే చీటింగ్ వేయొచ్చు. సో ఇలాంటి కేసెస్ మాత్రం స్టిల్ మీరు వేయొచ్చు. ఆ ఛాన్స్ అయితే ఇంకా ఉంది. ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే మొత్తానికి క్రిమినల్ అఫెన్స్ చేసినట్టు కాదు. అండ్ ఈ బేసిస్ చేసుకొని మీరు ఏమంటారు డైవర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది నాట్ జస్ట్ అంటే హస్బెండ్స్కే కాదు, ఈవెన్ వైఫ్స్ కూడా. ఒకవేళ హస్బెండ్కి తెలియకుండా వైఫ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నవాడు ఇదే చట్టం అనేది అప్లై అవుతుంది. ఓకే, కాలర్ అయితే ఉన్నారు మేడం, నిజామాబాద్ నుంచి గంగాధర్ గారు. గంగాధర్ గారు నమస్కారం అండి. గంగాధర్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి, సమస్య ఏమిటండి? సారు మా కోడలు సార్. ఎవరుతుందా సార్? చెప్పండి, వినిపిస్తుందండి. మా కోడలు 2022లో మమ్మల్ని కొట్టి, నన్ను, నా భార్యను, నా కొడుకును కొట్టి పోలీస్ స్టేషన్ పోయి 498 కేసు వేసింది సార్. ఓకే, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, కోర్టులో పోయింది. అది ఇప్పటి వరకు ట్రాలీకు రాలేదు. ఆమె కోర్టుకు హాజరైతలేదు. 4 years పిల్లలు వదిలిపోయింది. పాప ఏమో అప్పుడు ఆమె పోయినప్పుడు పాప ఏమో 2 years, బాబు ఏమో 4 years. అనాథాశ్రమంలో వెళ్ళిపోయింది మేడం. అయితే ఆ పిల్లలను తెచ్చుకుని ఇప్పుడు మేము పెంచుకుంటున్నందుకు పెట్టలేదు. నేను తాతను, గ్రాండ్ ఫాదర్, మా గ్రాండ్ మదర్ ఇద్దరు, మా అబ్బాయి మా దగ్గర ఉన్నాడు. ఆమె ఎక్కడుందో తెలియదు. ఇది జరిగి 4 సంవత్సరాలు. ఇది జరిగి 4 సంవత్సరాలు అయిందా? 4 సంవత్సరాలు కనిపించడం లేదు, కూడా ఆవడం లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఆర్మూర్. ఓకే, మీరు ఏం చేయొచ్చు అండి, ఇప్పుడు చాలా మందికి ఏం చేస్తారంటే ఇప్పుడు 498 వేసేసి సంవత్సరాల కొద్దీ కోర్టులో కేసు నడవడము, పోలీసులు దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా, కేసు ముందు పోనీయకుండా, వాళ్ళు ఎలాంటి రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయకుండా సంవత్సరాల తరబడి నడవడము. మీరు అన్నట్టు ఆమె అటెండ్ కాకపోయినా కూడా మీకు నష్టమే. ఓకే, ఆమె రాకపోయినా కూడా మీరు అన్నట్టు 4 years నుంచి. సో మీరు దీనికి ఏం చేయొచ్చు అంటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు వెళ్ళి హైకోర్టులో కేసు వేయండి. హైకోర్టులో ఏమని వేయాలి అంటే ఏ 498 ఏదైతే ఉందో ఆమెని మిమ్మల్ని తిరిగి కొట్టి ఆమెని ఉల్టా మీరు మీద 498 వేసిందని చెప్పేసి రుజువు చేసుకోవడానికి హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. అది వేస్తే ఏమవుతుందంటే 498 మీ అందరి మీద కూడా 498 ఏదో ఉందో ఆ కేసు మొత్తం కూడా కొట్టేస్తారు హైకోర్టు నుండి. సేమ్ టైం
మీరు రుజువులు చూపియండి. ఇప్పుడు ఎవరైతే మీ కోడలు పిల్లలని అనాథాశ్రమంలో వదిలేసిపోయినట్టు దానికి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వండి. అంటే పిల్లలు అక్కడ ఉన్నట్టు ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో అవన్నీ తీసి కూడా హైకోర్టులో వేయండి. ఎందుకంటే ఆమె 498 వేసి పిల్లలు మీకు ఇవ్వకుండా ఆమె తీసుకెళ్లకుండా అనాథాశ్రమంలో ఇవ్వడం ఎందుకు? అనాథాశ్రమం అనేది అనాథాలకు ఉంది. కానీ ఇటు తాతలు అంటే తాత అమ్మమ్మ నానమ్మ అందరూ తాత నానమ్మ ఉండంగా హస్బెండ్ ఉండంగా కూడా అనాథాశ్రమంలో పెట్టడానికి ఆమె ఎవరు? సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది హైకోర్టులో. సో మీరు వచ్చి హైకోర్టులో కేసు వేయండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, జ్యోతి గారు ఏలూరు నుంచి. జ్యోతి గారు నమస్కారం అండి. జ్యోతి గారు నమస్కారం. మేడం చెప్పండి. మేము హలో వినిపిస్తుందండి, చెప్పండి. మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మేడం చెప్పండి. మేడం నల్గొండ మేడం. ఓకే మేడం ఇప్పుడు మాది అతనికి మా దాంట్లో సర్వే నెంబర్ సంబంధం లేదు మేడం. ఎవరికి? మా అపోజిట్ క్యాండిడేట్ మా భూమిని కబ్జా చేసినాడు మేడం. ఓకే, అతనికి సంబంధం లేదు. అయినా మా మీద అతనికి లారీలు ఉంటాయి అక్కడ మీరర్ ఉంటారు, వాళ్ళతో దౌర్జన్యం చేసుకుంటూ మా మీద మా దగ్గర భూమిని ఆక్యుపై చేసింది మేడం. ఓకే, ఎన్ని రోజులు అయింది జరిగి? ఈ 2023 నుంచి నడుస్తుంది. అయితే లోకాయుక్త కూడా పోయినాం మేడం. మేము ఏంటండి? లోకాయుక్త కోర్టుకు కూడా వేసుకుంటాం. ఇక్కడ పోలీసులు ఇక్కడ పట్టించుకోకుంటే అక్కడ లోకాయుక్త చేసినాం మేడం. లోకాయుక్త రిపోర్ట్ కూడా మాకే వచ్చింది. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారికి ఆర్టీఓ గారికి లెటర్ ఇచ్చినా కానీ మళ్ళీ వచ్చి దొంగతున్నాడు. ఓకే, ఏమనంటే మా కుటుంబం మీదకి వచ్చి మా దౌర్యాన్ని తప్పుదా చేస్తా బెదిరిస్తున్నాడు మేడం. ఓకే అండి, మీరు హైకోర్టులో కేసు వేయచ్చు. మీరు కూడా ఇప్పుడు అక్కడ మీకు ఎవరు సపోర్ట్ లేదు, మీకు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మీకు అది ఎగ్జిక్యూట్ చేయట్లేదు అండ్ కోఆపరేట్ చేస్తలేరు, పోలీసులు కోఆపరేట్ చేస్తలేరు, వాళ్ళు ఇంకా వచ్చి దున్నుతున్నారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే మీకు హెల్ప్ చేయాలో సపోర్ట్ చేయాలో అండ్ వాళ్ళ డ్యూటీ చేయాలని వాళ్ళు చేయట్లేదు. కాబట్టి మీరు వెళ్ళి హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. వీళ్ళనందరినీ కూడా రెస్పాండెన్స్ చేస్తూ వీళ్ళందరూ సక్రమంగా వాళ్ళ డ్యూటీ చేస్తలేరని చెప్పేసి మీరు హైకోర్టులో వేయొచ్చు. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ భయపడి మీకు జరగాల్సిన న్యాయం మీకు జరిగిద్ది. ఏంటండి? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తారు మేడం. ఎంఆర్ఓ అందరినీ గ్యాదర్ చేసుకుంటూ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అదేనండి, మీరు ఎంఆర్ఓని అందరినీ కూడా రెస్పాండెన్స్ చేసి వీళ్ళందరి మీద మీరు కేసు వేయొచ్చు హైకోర్టులో. మీరు కన్సల్ట్ చేయండి 6 o'clock తర్వాత. నరేష్ గారు, మేము 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తుందండి. కాల్ చేసిన తర్వాత మాట్లాడండి, ఓకేనా? నరేష్ గారు వినిపిస్తుందా అండి?